అప్పగా దట్టగా లేచి మొత్తం ఇదైపోతే ఆ ఊపిరి ఆడగానే కొంతమంది నిద్ర అట్నేసి వచ్చిరట సీట్లలోనే. కొంతమంది మేల్కొన్న వాళ్ళు పాయ వచ్చే అంటే ఏడంగా పోతావు. ఏమో చేతుల్లో మన చేతులలో ఏమైనా కత్తులు కటారు గొడ్డలు ఏమైనా కట్టెలు ఉంటాయా బస్సులో? ఇక అటో ఇటో కొన్ని ఎవడో తెలివికాలోడు ధైర్యవంతుడు ఒక ఆడంగా పొగబెట్టి అద్దానికి పొగబెట్టి 6 గుంజేసిండట. ఒకరికి నిద్ర సోయే ఉందట, ఆయనకి అంత పొగ వచ్చినా ఆయనకి మేలుకే లేదట. నన్ను ఎప్పుడు బయట వేసిరో నాకే తెలియదు ఉంటున్నా మొగ ఆయన. కానీ ఈ ఘోరాతి ఘోరం మరి ఇది అధికారుల తప్పిదాల వల్ల జరుగుతుందా, అసలు ఏడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎందుకు నిఘా పెడతలేరు? ఈ రాంగ్ రూట్లు పాడైపోను, ఈ రాంగ్ రూట్లు గిట్ట తయారయ్యి రాంగ్ రూట్లు. ఇక ఆయన పెళ్లి సోకాట మీద ఏమో చిన్నటేకురు పోయిండట, ఆయనదో ఊరాట చిన్నటోకురు పోయిండట. ఆయన మరి తెల్లారితే పెళ్లి చూపులు అయితే షెడ్డో పట్టో ఇంటికాడ ఉండి మాటో ముచ్చటో ఎట్లా ఏంది ఏం కథ అన్నది ఆలోచన ఉండాలిగా. మరి ఈ కోడిలాగా చిన్నటేకురు ఎందుకు పోయిందో ఏం కథ. కర్నూలు జిల్లా ఊరు పక్కన ఊరు మధ్యరాత్రి కాడ పోయి ఆడంగా రావాల్సిన అవసరం ఏముంది, అసలు ఏమైంది ఎట్లా ఏంది ఏం కథ అనేది ఎక్కడ ఇంకా వశపడతలేని ముచ్చట.